మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమరవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం, వసతి, రవాణా భద్రత, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫ్రీ బస్ సర్వీసెస్, స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్లు, తాగునీరు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు. మెదక్ జిల్లా ఏడుపాయలలో 3 రోజుల పాటు మహాజాతర జరుగుతోంది. దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంజీరా నది పాయ దగ్గర స్నాన సౌకర్యాలు, షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. 150 స్పెషల్ బస్సులు, తాగునీటి నల్లాలు, ట్యాంకర్లు, టెంపరరీ టాయిలెట్స్ అందుబాటులో ఉంచారు. 24 గంటల వైద్య సేవలు, గజ ఈతగాళ్లు, 900 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నది మధ్యలో భారీ శివలింగం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. శివరాత్రి సందర్భంగా తిరుమల ఆలయ అధికారులు నిన్న రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు, అధికారులు కలిసి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్కార్ తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. బేబీ ఫీడింగ్ రూమ్లు, వీల్ చైర్లు, స్టీల్ గ్లాసులతో నీటి పంపిణీ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇక కంట్రోల్ రూమ్తో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా వేములవాడ దేవాలయం సౌజన్యంతో భక్తులకు ఉచితంగా ఆర్టీసీ బస్సెస్ ను నడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. 1000 స్తంభాల గుడి, రామప్ప సహా అన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 వరకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవ క్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ స్పెషల్ సర్వీసెస్ అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది కంటే అదనంగా 208 బస్సులను నడుపుతున్నామన్నారు ఆర్టీసీ అధికారులు. ఇక అత్యధికంగా శ్రీశైల క్షేత్రానికి 781 బస్సులు, ఆ తర్వాత వేములవాడకు 416, కీసరగుట్టకు 326, ఏడుపాయలకు 249, వేలాలకు 127 బస్సులు, ఇక కాళేశ్వరానికి 71 బస్సులను నడుపుతున్నామని చెప్పారు అధికారులు. అలాగే కొమరవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50% ఎక్కువగా వసూలు చేయనున్నారు. ఇక రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. రైట్, ఇక వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? శివరాత్రి వేడుకలు 1000 స్తంభాల టెంపుల్లో ఎలా జరుగుతున్నాయి? భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఓం నమ శివాయ అంటూ ఆ నామస్మరణతోటి మారుమవుతున్నాయి. ఇవాళ శివరాత్రి కావడంతో ప్రాతకాల పూజల అనంతరం భక్తులందరినీ కూడా గర్భగుడిలో అనుమతిస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటున్నారు. శివుడు అంటేనే అభిషేక ప్రియుడు, బోలాశంకరుడు. ఏ విధంగా కొలిచినా ఆ శివుడు అనుగ్రహిస్తాడనేది భక్తుల విశ్వాసం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. మనం 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివరాత్రికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత శివుడికి పూజలు చేయడం, అభిషేకం చేయడం, బిల్వార్చన చేయడం, అదేవిధంగా మహారుద్రాభిషేకం, ఇలా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి నిర్వహిస్తారు. తర్వాత అభిషేకం చేసుకోవడం అనేది కూడా శివుడికి సంబంధించినటువంటి పూజల్లో చాలా ముఖ్యమైనటువంటిది. శివుడికి రకరకాల పంచామృతాలతోటి కావచ్చు, లేదా పండ్ల రసాలతోటి రకరకాలైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. మహారుద్రాభిషేకం అనేది కావచ్చు. తర్వాత 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి ఏదైతే అంతర పూజ అనేది పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గర్భగుడిలోకి అవకాశం కల్పిస్తారు. గర్భగుడిలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం అనేది ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత. అయితే బోలాశంకరుడుగా ఉన్నటువంటి శివుడిని
ఈ శివరాత్రి రోజు ఆరాధించడం, అదేవిధంగా పూజలు చేయడం కావచ్చు, లేదా ఇవాళ ఉపవాస దీక్షలు ఉండడం కావచ్చు, అదే సేమ్ టైంలో జాగరణ చేయడం అనేది చేస్తుంటారు. ఇలా ఈ శివరాత్రికి ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా వేయి స్తంభాల దేవాలయంకి వచ్చారు. పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అదేవిధంగా లోపల అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహానాశ పూజ, అదేవిధంగా మహారుద్రాభిషేకం, ఇవన్నీ కూడా ప్రస్తుతం నాయన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా చేస్తున్నారు. అయితే వచ్చే భక్తులకు సంబంధించినటువంటి రద్దీ కావచ్చు, సామాన్య భక్తులతో పాటు వివిఐపీలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. అంటే ఎట్లా ఉంది ఈసారి క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వచ్చే భక్తుల రద్దీ ఉదయం నుంచి ఎలా ఉంది? మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఈరోజు ఉదయం 3 గంటల నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తున్న చూస్తున్నాము. ఇప్పుడు చూస్తే మనకు రోడ్డు వైపున మొత్తం అమృత థియేటర్ వరకు మొత్తం భారీ ఎత్తున ప్రజలు భారీ తీరులు ఉన్నారు. సో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము పూర్తి ఎత్తున మేము భారీ స్థాయిలో మాకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది. సో రాత్రి వరకు జాగారం ఉంటారు, తర్వాత శివ కళ్యాణం ఉంది, భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత కుటుంబ సమేతంగా వస్తారు, పిల్లలతో కూడా వస్తారు. దాని తగ్గట్టుగానే ఎవరైతే మనకు శివభక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతోటి, కుటుంబ సభ్యులతోటి వచ్చినందుకు వాళ్ళు ఎటువంటి అసౌకర్యం చెందకుండా వాళ్ళు ఇక్కడ సేద తీరడానికి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చూసి సంతోషంగా వెళ్ళడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ ఏర్పాటు కావాలి, ఇతర డిపార్ట్మెంట్లతో సహా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఏర్పాట్లన్నీ చేసినాం. సో ప్రస్తుతం అయితే శివాలయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, భారీ సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. సేమ్ టైంలో శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు నిర్వహించడం కావచ్చు, ఆ తర్వాత శివుడికి పూజలు చేయడం అని చేస్తారు. అదేవిధంగా మనం వేయి స్తంభాల దేవాలయం, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయం కావచ్చు, సేమ్ టైంలో చూస్తే అనేక ఆలయాలకు సంబంధించినటువంటి దగ్గర శివుడికి ఈ రోజంతా కూడా భక్తుల రద్దీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు కలగకుండా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయినట్టుగా కనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటిది కావచ్చు. ఎండోమెంట్ కమిషనర్ మాట్లాడారు. ఎట్లా ఉంది భక్తుల రద్దీ కావచ్చు, మీ ఎండోమెంట్ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచే వేయి స్తంభాల గుడిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాల కొరకు భక్తులు క్యూ లైన్స్లో బార్ తీరడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక క్యూ లైన్స్, చలో పందిళ్ళు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు చేశాం. సో ఇవాళంతా జాగరణ చేస్తారు, తర్వాత చాలా శివాలయాలకు సంబంధించి కూడా రద్దీ ఉంటుంది కదా, ఎట్లా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శివాలయాల్లో కూడాను మన మంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాయన రాజేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉంది శివరాత్రికి సంబంధించినటువంటి? వేయి స్తంభాల గుడి అనగానే దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచిన ఆలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఎక్కడ చౌరస్తా వరకు బారులు తిరిగి ఉన్నారు. వారికి తొందర దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది. శివరాత్రి అనగానే జాగారం, నలుగురికి మంచి చేసే విధంగా ఉండాలనే ఆలోచనతో చేస్తుంటాం జనరల్గా. కానీ ఈ రోజులలో ఒక ఫ్యాషన్గా ఇదిగా చేసే విధంగా కాకుండా ఉపవాసం అనేది నిష్టగా మనం అనుకునేది సాధించాలనే ఆలోచన ఉండాలి. రెండోది చెడు ఏమన్నా ఉంటే కూడా ఈరోజు వాటిని శివాలయానికి వచ్చినప్పుడు శివుని దగ్గర మనం వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉండాలి. సో మీ చిన్నప్పటికి ఇప్పటికి చాలాసార్లు మీరు వేయి స్తంభాల దేవాలయానికి వచ్చారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుంది? శివరాత్రి అనగానే ఏం గుర్తుకు వస్తుంటాయి? శివరాత్రి అనగానే మనం జనరల్గా చిన్నప్పుడు ఏముండేదంటే జాగారాలతోటి, దోస్తులతోటి, మిత్రులతోటి కాలయాపన చేసుకుంటా ఒక ఉపవాసం అనేది అనుకుంటుంది. వాస్తవానికి దాని అర్థాలు అనేటివి తెలుసుకొని కనుక ఉంటే సమాజానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అనేది మన. సో భక్తులకు సంబంధించి కూడా మీరు టెంపుల్స్ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఈసారి ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి కూడా వేయి స్తంభాలు కావచ్చు, సిద్ధేశ్వర ఆలయం కావచ్చు, చాలా టెంపుల్స్ దగ్గర రద్దీ అట్లనే కొనసాగుతుంది. ఈసారి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఎట్లా చేశారు? మొత్తం జాగరణకు వచ్చే భక్తులు కూడా ఉంటారు.
వీలైనంత తొందర భక్తులకు మంచి సౌకర్యం కల్పించి తొందర పంపించాలనే ఆలోచనతో విఐపీలను కూడా పాసెస్ అనేటివి కానీ అవి కూడా చాలా తగ్గించడం జరిగింది. సామాన్యులకు తొందర అయిపోయే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ అధికార యంత్రాంగం అందరూ కూడా ఈఓ గారు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ ఉండి వీటి పర్యవేక్షిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ములుగులో ఉన్నటువంటి రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఇది ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆ వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించుకోవడం చేస్తుంటారు. వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి ఆ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజంతా కూడా శివాలయాలకు సంబంధించి కూడా చూస్తే ఎటు చూసినా భక్తులతోటే కోలాహలంగా ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఓవైపు ఏర్పాట్లు చేయడం, సేమ్ టైంలో వచ్చినటువంటి వాళ్ళు అభిషేకాలు చేసుకోవడం, తర్వాత స్వామివారిని మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాత ఉపవాస దీక్షలు చేయడం, అదేవిధంగా జాగరణ చేయడం. ఇలా జాగరణ చేసే భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటారు. సేమ్ టైంలో 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, శివాలయాలకు సంబంధించి ఈరోజు శివుడికి సంబంధించినటువంటి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహిస్తుంటారు. శివపార్వతుల కళ్యాణం సాయంత్రం 5 గంటలకు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత సేమ్ టైంలో లింగోద్భవ సమయం రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం జరుగుతుంది. ప్రస్తుతం ఎట్లుంది అంటే శివరాత్రి అనగానే ఏమేమి చేస్తారో ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారో తెలియదు నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా ఉంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. నేను చాలాసార్లు వస్తాను కానీ ఇప్పటి వరకు ఈ క్రౌడ్ లేదు.